దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 849 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 256 పాయింట్లు కోల్పోయింది. సూచీలపై అమెరికా టారిఫ్ల ప్రభావం పడింది. అమెరికాకు ఎగుమతులపై ఆధారపడిన కంపెనీల షేర్లు నష్టాల బాట పడ్డాయి. ఇదే అంశంపై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, అమెరికా టారిఫ్ల ప్రభావం మూలంగా అనుకోవచ్చా మార్కెట్ పతనానికి కారణం? లేదు, అంటే అమెరికా వాళ్ళు ఈ 25% అడిషనల్ పెనాల్టీ వేస్తానన్నారు. మీకు గుర్తుంది కదా, ట్రంప్ గారు 25+25. ఇవాళతో దాని టైం లైన్ క్లోజ్ అయింది. బట్ దెర్ ఇస్ నో పాజిటివ్ అవుట్కమ్ ఫ్రమ్ ద మీటింగ్ అన్నమాట. సో అది కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ బాగా తీసిందండి. యాక్చువల్గా దాని మూలంగా మనకి అదర్ సెక్టర్స్ వేరే లార్జ్లీ డిపెండెంట్ అవన్నీ కింద పడడం జరిగింది. రెండోది రూపీ ఆల్సో స్టార్టెడ్ డెప్రిషియేటింగ్ అండ్ డాలర్ అప్రిషియేటింగ్ ఇలా. ఐ థింక్ ఆయన ఎప్పుడైతే రష్యా వెళ్ళి మాట్లాడారో మనం ఐఎన్ఆర్ లో పే చేస్తున్నాం కదా, అది ఇప్పుడు డాలర్ లో పే చేయాలని కండిషన్ పెట్టినాం. దట్ ఈస్ క్రియేటింగ్ ఏ సెల్లింగ్ ప్రెషర్. ఎందుకంటే ఇంపోర్ట్ డ్రైవర్ మార్కెట్స్ వాటికి నెగిటివ్ అవటం వల్ల అవి కోరుతున్నాయి. అందుకని ఇవాళ మార్కెట్ వెరీ నెగిటివ్ గా రెస్పాండ్ అయింది. ఈ పర్టికులర్ పెనాల్టీ ఇష్యూ కనుక సార్ట్అవుట్ చేస్తే ఇట్ విల్ వర్క్ వెరీ పాజిటివ్ అండి. ఈ లెక్కన అంటే అమెరికాకు ఎగుమతులపై ఆధారపడిన కంపెనీల షేర్లు నష్టాల బాట పడుతున్నాయి. మరి ఈ లెక్కన ఏ స్టాక్స్ కి దూరంగా ఉంటే బెటర్ అంటారు? అదేనండి, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానివ్వండి, ఆటోమొబైల్స్ కానివ్వండి, కొన్ని ఉన్నాయి డిపెండ్ అయ్యి విచ్ ఆర్ ప్రోడక్ట్ డ్రివెన్ అండి. ఫార్మా అయితే ఎగ్జామ్షన్ లో ఉంది, ఐటీ ఎగ్జామ్షన్ లో ఉంది. బట్ అదర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా నెగిటివ్ సైడ్ లో వెళ్ళాయండి. సో వాటికి దూరంగా ఉండమని చెప్తున్నాం. మెటల్స్, ఆటో స్టాక్స్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇవన్నీ బాగా నెగిటివ్ అయ్యాయండి. థ్యాంక్ యూ రత్నాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.